హాయ్ హలో పబ్లిక్ స్పీకింగ్ 50 రోజుల ఛాలెంజ్లో భాగంగా 6వ రోజుకి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మన టాపిక్ ఫోకస్ యువర్ మెసేజ్, అంటే మీ సందేశాన్ని ఒకే ముఖ్యమైన అంశంపై కేంద్రీకరించండి. ఒక చిన్న ప్రశ్న, మీరు ఎప్పుడైనా ఒక స్పీకర్ చెప్పిన విని ఏం చెప్పారో అర్థమైంది, కానీ అసలు చెప్పాలనుకున్న విషయం ఏంటో మాత్రం అస్సలు అర్థం కాలేదు అని అనిపించిందా? ఇలా ఎందుకు జరుగుతుంది అంటే, ఎందుకంటే చాలామంది స్పీకర్లు ఒకే స్పీచ్లో 10 విషయాలు చెప్పడానికి ప్రయత్నిస్తారు. ఫలితం వినేవారికి ఒక్క విషయం కూడా గుర్తుండదు. స్నేహితులారా, ఒక గొప్ప స్పీచ్ అంటే ఎక్కువ విషయాలు చెప్పడం కాదు, ఒక ముఖ్యమైన విషయాన్ని స్పష్టంగా బలంగా గుర్తుండిపోయేలా చెప్పడం. అయితే మీ మెసేజ్ మీద ఫోకస్ ఎలా పెట్టాలి? మొదటిది, ఒక స్పీచ్కు ఒకే లక్ష్యం ఉండాలి. ఈ స్పీచ్ విన్న తర్వాత ప్రేక్షకులు ఏం గుర్తుంచుకోవాలి ముందుగా మీరే నిర్ణయించుకోండి. రెండవది, అవసరం లేని విషయాలు జోడించకండి. చాలామంది తెలిసినది ప్రతీదీ చెప్పాలని ట్రై చేస్తూ ఉంటారు, కానీ తెలిసిన ప్రతీదీ చెప్పడం వల్ల మంచి స్పీకర్ లక్షణం కాదు. అవసరమైనదే చెప్పడం గొప్ప స్పీకర్ లక్షణం. మూడవది, మీ మెయిన్ పాయింట్ను 3 లేదా 4 సార్లు వేరు విధాలుగా చెప్పండి. ఎందుకంటే రిపిటేషన్ క్రియేట్ రిటెన్షన్. మళ్ళీ వినిపించిన విషయమే మనసులో నిలిచిపోతుంది. నాలుగవది, ప్రతి ఉదాహరణ, ప్రతి కథ, ప్రతి కోట్ మీ మెయిన్ మెసేజ్కే సపోర్ట్ చేయాలి, దారి మళ్లించకూడదు. గుర్తుంచుకోండి, కన్ఫ్యూజ్డ్ స్పీకర్ క్రియేట్ కన్ఫ్యూజ్డ్ ఆడియన్స్, క్లియర్ మెసేజ్ క్రియేట్ లాస్టింగ్ ఇంపాక్ట్. ఈరోజు మీకు ఒక చిన్న ఛాలెంజ్, మీకు ఇష్టమైన ఏదైనా అంశంపై 1 నిమిషం మాట్లాడండి, కానీ ఆ స్పీచ్లో ఒకే మెయిన్ మెసేజ్ ఉండాలి. మెయిన్ మెసేజ్ను మొదట్లో చెప్పండి, మధ్యలో బలంగా బలపరచండి, చివరిలో మళ్ళీ గుర్తు చేయండి. ఇలా చేస్తే మీ స్పీచ్ చాలా ప్రభావవంతంగా మారుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పబ్లిక్ స్పీకింగ్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రేపు డే 7లో భాగంగా మరో 7వ పవర్ఫుల్ పబ్లిక్ స్పీకింగ్ టిప్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఎక్కువ మాట్లాడకండి, సరైన విషయాన్ని మాత్రమే స్పష్టంగా మాట్లాడండి. నేనైతే చెప్తున్నాను, మరి మీరైతే చేస్తున్నారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, బాయ్. జై హింద్, జై భారత్, వందే మాతరం.